యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ఇవాళ ఈనాడు అలాగే వెలుగులో వచ్చినటువంటి కొన్ని ప్రధాన అంశాలు మనం చూద్దాం. ఎందుకంటే ముందుగా V6 వెలుగులో ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కాబట్టి ఉదయం వార్తలు మీరు అన్ని ఛానల్లో చూసే ఉంటారు. అయితే ఈ వార్త గురించి ఒకసారి చూడాలి. 11 పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్లో అనేక లోపాలు ఉన్నాయి. మేడిగడ్డకు సంబంధించి కేటీఆర్ గతంలో ఎన్ని వ్యాఖ్యలు చేసిండు? ఆ చిన్న పర్రె వచ్చింది, చిన్న పలిగిపోయిన దానికి వీళ్ళు పెద్ద రాదంతం చేస్తున్నారు కదా, మొత్తం పొట్టు పొట్టు ఎడబడితే ఆడ ఊలిపోతున్నాయి. మరి వీళ్ళకి ఏం సంబంధం చెప్తాడు? నోరు ఎత్తలేరా వీళ్ళ గురించి? ఇప్పుడు ఇగో మేడిగడ్డ బ్యారేజ్లో అనేక లోపాలు, డిజైన్, నిర్మాణం, నిర్వహణ నిర్లక్ష్యం గుర్తింపు, సర్కారుకు విజిలెన్స్ మధ్యంతర నివేదికలు అందజేతాని 11 పిల్లలు పూర్తిగా తీసేయాలన్నట. ఇప్పుడు ఇది ఎవరు భరించాలి? ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ భరించాలని చెప్పేసి గతంలో కేటీఆర్ ఎన్నికలకు ముందేం చెప్పిండు? అది కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్ పరిధిలో ఉంటుంది, గడువు తీరేదాకా గది కూడా తెలియదు, చదువుకొని సన్నాసులు అన్నట్టుగా మాట్లాడిండు. ఎన్నికలు అయిపోగానే ఓడిపోగానే ఆ ఎల్ఎన్టీ సంస్థ ఏం చేసింది? ఇది మా పరిధిలో లేదు, ప్రభుత్వమే దాని నిర్వహణ భారం, దాని నిర్వహణకు సంబంధించిన ఖర్చులు ఇస్తేనే మేము నిర్మిస్తామని చెప్పేసి మళ్ళీ కింద మీద పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దాంట్లో నిబంధనలు ఏమున్నాయో దానికి సంబంధించిన చర్చలు చేసిన తర్వాత, సమీక్ష చేసిన తర్వాత నిర్మాణానికి వాళ్ళు ఒప్పుకోరు. కానీ డ్యామేజ్ అనేది మనం అనుకున్న స్థాయిలో కాకుండా చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఇప్పటికే 11 పిల్లలను కూడా తీసేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. మరి ఇది ఇంకెంత దూరం పోతుందో, దానికి సేఫ్టీ బ్లాక్స్ అన్ని కొట్టుకపోయినాయని కూడా చెప్తారు. గన్నిగానే కొట్టుకపోతుంటే దాన్ని ఎట్లా కట్టిరో, నా చెమట దార పోచి, నా రక్తం చుక్క పోచి, నా మేధస్సును ఉపయోగించి నేనే గీసిన ఈ నిర్మాణాలు, నేనే చెప్పిన కేసీఆర్ మరి ఏమవుతుందో చూడరుగా. అందుకే ఎవ్వరు చేసే పని వాళ్ళు చేయాలి. ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ చేయాలి, సఫాయి చేసే పని సఫాయి చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తేనే అన్ని పనులు అనేవి బాగుంటాయి. ఎవరి పనులు తీసుకొచ్చి మన పెద్ద మనిషి మీద చేస్తా అంటే గిడి దాకా వచ్చింది. ఇంకోటి కొమరెల్లి మల్లన్నకు పెద్దపట్నంకు సంబంధించిన వార్త చూడొచ్చు. రాహుల్కు ఆదరణ వస్తుందనే బీజేపీ దాడులు, న్యాయ యాత్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు అనే ఒక వార్త చూడొచ్చు. ఇక దీనికంటే ప్రధానంగా మనం నిన్నటి వార్తలు చెప్పుకోవాల్సింది అయితే ఇదే. ఏంటంటే భవ్య మందిరంలో దివ్య రూపం, అయోధ్యలో కొలువుదీరిన రామయ్య అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ. నిజంగా దేశం మొత్తం ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. భారతదేశంలోని ప్రతి పల్లెకు నిజంగానే శ్రీరామనవమి మధ్య ఎట్లుంటుందో గట్లుంది మన దగ్గరనైతే. ఇక నార్త్ సైడ్ ఇంకా చాలా బాగా బ్రహ్మాండంగా జరిగిందంటే, మన సైడ్ కూడా ఉన్న స్థాయిలో హనుమాన్ దేవాలయాల దగ్గర, శ్రీరామ దేవాలయాల దగ్గర ఉన్న ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని క్లీన్ చేసుకొని అక్కడ దీన్ని పూజా కార్యక్రమాలు అయితే జరిపారు. చాలా బాగా ఉంది రాముని విగ్రహం అయితే. ఇక ఇది వెలుగులో వచ్చినటువంటి వార్త ఇదైతే. ఇక ఈనాడు పోదాం ఒకసారి. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అనే ఒక వార్తను చూడొచ్చు. ఆయనతో పాటు మరో 2 పేర్లు పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ బోర్డును చేయబోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించడం, దానికి అనుగుణంగానే విశ్రాంత ఆఫీసర్లని నియమించడం కూడా దానికి సంబంధించిన ఒక ముందడుగునే చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారి నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మరో 2 పేర్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించినట్టు తెలిసింది. వారిలో మహేందర్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా గతంలోలా కాకుండా ఏదో అమ్మాయి కోసం పేపర్ లీకేజ్ అయినట్టు కాకుండా ఇదంతా విద్యార్థులు ఎంతోమంది సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇప్పటికి కూడా ఎప్పుడు నోటిఫికేషన్ పడతా అని ఎదురు చూసే పరిస్థితి ఉంది. వీళ్ళంత త్వరగా ఈ టీఎస్పీఎస్సీకి సంబంధించిన బోర్డు నియామకం అనేది పూర్తి అయ్యి నోటిఫికేషన్ అనేది వేస్తే బాగుంటుంది. విద్యార్థి లోకం అంతా ఎదురు చూస్తుంది, నిరుద్యోగులంతా. ఇక రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అని ఒక వార్త చూడొచ్చు మనం. దీన్ని కోస్గి పాలిటెక్నిక్ను ఉన్నతీకరిస్తూ ఉత్తర్వులు అప్గ్రేడ్ చేసిరు. ఇది పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేసిరు. మొట్టమొదటి ప్రభుత్వ కాలేజ్ ఇది. 3 కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లు 2024-25 నుంచే తరగతుల ప్రారంభం. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాలగా మారనుంది. ఈ పాలిటెక్నిక్ను ఉన్నతీకరిస్తూ అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అనుకోవచ్చు ప్రభుత్వ కళాశాలలు ఇదివరకు ఉన్నాయంటే ఏదో ఒకటి మన ఉస్మాన్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కానీ, జేఎన్టీయూకి అనుబంధంగా కానీ ఇప్పటివరకు ఉన్నాయి. అయితే ప్రభుత్వమే అన్ని రకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ప్రభుత్వ కాలేజ్ అని చెప్పొచ్చు. అయితే దీన్ని కూడా ఏదో ఒకటి అనుబంధంగా ఉండాలి కాబట్టి జేఎన్టీహెచ్కి అనుబంధంగా కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇది దీంట్లో వార్తను చూసుకున్నట్టే ఇది ఈనాడులో ఇవి ముఖ్యాంశాలు ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఘన స్వాగతం. ఇక ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇక్కడ తెలుగు భాషకు సంబంధించి, ఇంగ్లీష్ భాషకు సంబంధించి వీళ్ళు ట్రోల్ చేస్తారు కదా బీఆర్ఎస్ అంతా. మా కేటీఆర్ ఒక్కడే పోతుండే, అవును ఒక్కడే పోతుండే. అక్కడ చదువుకొని సిద్దిపేట, నాకు తెలిసి అప్పుడు ఆయన అమెరికాలో పోయే టైంకు కేసీఆర్ ఎక్కడ ఉండో తెలియదు, కానీ
మా సిద్దిపేట ప్రజల కష్టమేనే అంట నేను, ఎందుకంటే కేటీఆర్ ఈ చదువంతా ఈ తెలివంతా మా మన తెలంగాణ ప్రజల కష్టాన్ని ఆయన అమెరికాలో ఎంజాయ్ చేసి వచ్చిండు. ఇంత 4 ఇంగ్లీష్ ముక్కలు మంచిగా మాట్లాడతాడు కావచ్చు. ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోతుందా? వాస్తవానికి దావోస్ లాంటి వేదిక మీద నువ్వు తెలంగాణ రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేస్తున్నావు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోతే ఎంత నమ్మకం కలిగించవచ్చు ఆ పెట్టుబడిదారులకు, ఎంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని పెట్టుబడులు తీసుకురావచ్చు. ఈయన ముఖ్యమంత్రి కాదని ఏడి పోయినా పోతే తిరిగొస్తా అంటే ముఖ్యమంత్రి అవ్వాలి, లేకపోతే కేటీఆర్ అవ్వాలి, లేకపోతే హరీష్ రావు అవ్వాలి. వేరే ముఖాలు ఏంటన్నా కనబడ్డాయా గత ప్రభుత్వంలో? ఇప్పుడు దుద్దిల శ్రీధర్ బాబు పోయిండు, రేవంత్ రెడ్డి పోయిండు, ప్రభుత్వ అధికారుల బృందం పోయింది, 4-5 జాగాలు తిరిగొచ్చిరు. మీ లెక్క ఏదో టైంపాస్ పోయినామా, 4 మొత్తం రెబల్ సినిమాల ప్రభాస్ లెక్క సూట్ కేసు పట్టుకొని తిరిగినామా, మంచిగా దాన్ని పిఆర్ చేసుకున్నామా, ఎలివేట్ చేసుకున్నామా లేదా? అంత అవసరం లేదమ్మా. ఇంగ్లీష్ మాట్లాడరాకపోవడం, మారుమూల ప్రాంతంలో పుట్టి ఎక్కడో మన గ్రామీణ వాతావరణంలో పెరిగి చదువుకుని వెళ్ళిన ఇంకా ఆయన డేర్నెస్ మెచ్చుకోవాలి మనం. భాష వచ్చినా రాకపోయినా దావోస్ లాంటి వేదికకు పోయిండు ఆయన ధైర్యం చేసి. మీరు మొదటి రోజు ట్రోలింగ్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ డే కూడా ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేసిండు, మీటింగ్లు అటెండ్ చేసిండు, మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. ఎక్కడ మీ ట్రోల్స్కి ఆయన డౌన్ కాలేదు, మాట్లాడుతూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. మీరు ఇట్లనే ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. 4-5 రోజుల్లో ఆయన మీ కేటీఆర్ కంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడినా ఆశ్చర్యం లేదు. భాష కాదు ముఖ్యం, పని చేసిరా లేదా అనేది ముఖ్యం. ఇక రేవంత్ రెడ్డి భాషకు సంబంధించి ఇది ఒక వార్త చూసుకుంటే, అదేంటి మెట్రో రైలు విస్తరణ 70 కిలోమీటర్లు అనేది ఒక వార్త కూడా చూడవచ్చు. వీటితో పాటు నేను ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ఉన్నటువంటి ఒక వార్త గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఏంది? కాంగ్రెస్ బీజేపీ కక్ష, బీఆర్ఎస్ఏ తెలంగాణకు రక్ష అనే ఒక వార్త పెట్టిరు. వీళ్ళు ఏంటంటే కొద్ది నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుంటారని మనం గమనించవచ్చు. బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ ప్రధాని కారు కదా, మరి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నట్టు. మీరు కూడా గతంలో మస్తు దాన్ని ఏమంటారు, గతంలో మస్తు ప్రచారాలు చేసిరు. ఈ ఒక్క సీటు పోతే కాంగ్రెస్కి పోయేది ఏం లేదు, ఆల్రెడీ ఓడిపోయారు, వాళ్ళు ఏం అధికారులకు వచ్చేది లేదు, వాళ్ళ సచ్చేది లేదు. బీజేపీ ఒక సీటు గెలిస్తే వాళ్ళేమో అధికారాలకు వచ్చేది లేదు, రాష్ట్రంలో అధికారులు ఉన్నది మేమే అని చెప్పేసి మీరు ప్రచారాలు చేసుకోలేదా? ఉప ఎన్నికల టైంలో దెబ్బ కొట్టిరు కదా ప్రజలు. ఇప్పుడు సాధారణ ఎన్నికలలో కూడా ఎంత దెబ్బ తీయాలని దెబ్బ తీసారు కదా. ఇంకా వాళ్ళు అసలు అధికారులు ఉన్నవాడు పాపం తట్టుకోలేకపోతురు. ప్రజల నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఇంకరైనా గిన్ని రోజులు అవుతుంది. ప్రజలు మొట్టికాయలు వేసి మిమ్మల్ని ప్రతిపక్షాలు ఊసబెట్టినప్పుడు ప్రతిపక్షంగా మాట్లాడండి. ఇంకా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు జనాలు, ఇబ్బందులు పడుతుర్రు, జీర్ణించుకోలేకపోతున్నారు. కాదు, నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు కేటీఆర్. నేను ముఖ్యమంత్రి కావాల్సింది, ఆయన ఏమో అనుకోకుండా మన కేటీఆర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండే, నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు. పొద్దుగా లేస్తే అదే భజన ఉన్నదిగా. కొంచెం మారాలి, జనాలు చెప్పింది ఆలోచన చేయాలి. ఇక్కడ అట్లా కాదు. నాకు అర్థమైనది ఈ కేంద్ర పార్టీలు మన రాష్ట్రాల హక్కులను కాల రాస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మరి నువ్వు ఎవని రాష్ట్రాల హక్కులు కాలరాద్దామని చెప్పేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నావు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని ఎందుకు చేసినావు? మహారాష్ట్రలో ఎందుకు తిరిగినావు? వేరే రాష్ట్రాల రైతులకు ఎందుకు సేవలు వచ్చినావు? ఎందుకు కల్చర్ చేసినావు? దేశ్కి నేత అని ఎందుకు ప్రచారం చేసినావు? మరి నువ్వు కూడా కేంద్రంలో అధికారంలో పోతే నువ్వు సరే ఏదన్నా అద్భుతమే జరిగి నిజంగానే కళ్ళుగా కొంచెం కలలుగా అందాం, కేంద్రంలో అధికారులకు వచ్చారు, ఏం చేసిన వాళ్ళు మీరు? సేమ్ ఇప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు నరికేటోళ్ళు అప్పుడు కూడా ఇంకా అసలు మీరు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అట్లే ఉంది. యాది పెట్టుకోరి, బీఆర్ఎస్ అనే పేజీలనే కేంద్రంలో చక్రనిప్తం అని పెట్టిన పేర్లనే మీరు కేంద్రానికి సంబంధించిన పార్టీల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద విషయం కక్కితే ఎట్లా? ఇగో పేరు ఏదైనా కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రథమ ప్రాధాన్యం తెలంగాణ మాత్రమే. మరి మిగతా చూసి ఎవరికైనా భాష అర్థం కాదు కానీ మహారాష్ట్రలో కానీ వాళ్ళని కన్వే అయ్యి మన వాళ్ళు మత్తుకుంటారు కదా. దేశం మొత్తం ప్రపంచం మొత్తం మన తెలుగు ఉన్నారు కదా, ఇలా తెలుగు వాళ్ళు మన వార్త వింటే అక్కడ ఉన్న హిందీ వాళ్ళకి కానీ, మహారాష్ట్ర వాళ్ళకి కానీ, బీహార్ వాళ్ళకి కానీ, యూపీ వాళ్ళకి కానీ చెప్పురు జరా. ఎందుకంటే మన కేసీఆర్ పొరపాటున వాళ్ళు గెలిపించుకుని ఉంటే తెలంగాణకే ప్రాధాన్యత, మీ రాష్ట్రాలు దేకకపోతుండే అని చెప్పి ఇప్పుడే ప్రచారం చేయరు. ఇక రేపు పొద్దుగాల మళ్ళీ ఓట్లాడుకోకుండా సిగ్గొస్తుంది. ఇక తెలంగాణలో బతుకులేదు కానీ వీళ్ళట తమిళనాడు, బెంగాల్, ఒడిశా, బీహార్ తదితర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ ప్రజలు కూడా తమ రాజకీయ అస్తిత్వాన్ని పోగొట్టుకోరు. 23 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 10 ఏళ్ల అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడిందనే వాస్తవం కూడా ప్రజలకు తెలుసు. ప్రాంతీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే జాతీయ పార్టీల కుట్రలను తెలంగాణలో పనిచేయవు. జాతీయ పార్టీల గురించి మాట్లాడుతూ నువ్వు జాతీయ పార్టీకి ఆందోళనమైంది. జనాలకు ఇప్పుడు నిజం తెలిసిపోయింది. అసలు ఇలా కాబోయే ఎన్నికలలో కూడా కలిసి పోటీ చేస్తారని కూడా వస్తుంది వార్తలు, కానీ దానికి మనకు పూర్తి సమాచారం లేదు, మాట్లాడదు కాబట్టి దాని గురించి పెడదాం.
ఇది దావోస్ పర్యటనకు సంబంధించిన వార్త మనం ఇందాకనే చెప్పేసుకున్నాం. సో ఓవరాల్గా ఇది ఇప్పుడే వచ్చిన అధికార పార్టీ మీద ఇప్పుడే విషయం చిమ్మడం మానేసి కొన్ని నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చి ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడండి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, అభ్యర్థులు దొరకలేరట, మీకు మాకు కూడా జరిగిన సమాచారం ఉంది. మరి కొన్ని జాగాల్లో బీజేపీని గెలిపించడం కోసం డమ్మీ అభ్యర్థులను కూడా పెడతారనే సమాచారం వస్తుంది. ముందు పార్లమెంట్ ఎన్నికల పర్ఫార్మెన్స్ చూపెట్టుర్రి, తర్వాత ఏమైనా రెండో మూడో ఏమైనా గెలిస్తే జరంత కొనుపురుతుడన్నా బతుకుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడైనా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చి మళ్ళీ మీ మీదకి మనసు గుంజే వరకు చూద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నాకు తెలిసి నా ఆచరణ ప్రకారం అయితే తెలంగాణ కోసం కొట్లాడినవనో ఏదో ప్రొజెక్ట్ చేసుకున్నామనో మీకు 10 ఏళ్ళు ఇచ్చిర్రు. తెలంగాణ ఇవ్వడానికి కారణమైన కాంగ్రెస్కు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వేస్తారు. తర్వాత మద్దతు పలికినటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశం ఇస్తారు కావచ్చు భవిష్యత్తులో, చెప్పలేం. సో ఏదైనా జరగవచ్చు. ఓవరాల్గా ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ స్టే ట్యూన్డ్. సామాన్య చేతుల బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్ పోతరాజు.